మీరు దేవుణ్ణి నమ్ముతారా? అయితే ఇది వినండి. ఒక పట్టణంలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. ప్రతిరోజు దేవుణ్ణి పూజిస్తూ దేవునికి సేవలు చేస్తూ ఉండేవాడు. కానీ డబ్బులు ఉండేవి కావు, మంచి ఇల్లు ఉండేవి కాదు, తన భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది. కానీ రాము ఫ్రెండ్ రాజు దొంగతనం చేస్తూ డబ్బులు బాగా సంపాదించి మంచి ఇల్లు, అందమైన భార్యతో పోలీసులకు కూడా దొరకకుండా సంతోషంగా ఉండేవాడు. ఒకరోజు రాజు రాము వద్దకు వచ్చి, నువ్వు నాతో పాటు రా, బాగా సంపాదించవచ్చు అన్నాడు. కుదరదు, నువ్వు నాతో పాటు వచ్చి దేవుణ్ణి ప్రార్థించు అన్నాడు. రాజు ఏం మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోయాడు. రాము ప్రార్థిస్తూనే ఉన్నాడు, కానీ ఏ మార్పు లేదు. ఒకరోజు భరించలేక చాలా కోపంతో దేవుణ్ణి చూసి, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు, అందుకే నా జీవితంలో ఏ మంచి చేయలేదు అని కోపంతో తిట్టేసి రాజుతో పాటు దొంగతనం చేసుకుంటాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ దొంగతనం చేసే రాజు అనే ఫ్రెండ్కి మాత్రం ఏదో కోల్పోయినట్టు అనిపించింది. దొంగతనం ఆపేసి దేవుని ప్రార్థిస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఇద్దరూ కలవటానికి ఎదురెదురుగా వస్తుండగా ఒక పెద్ద లారీ ఢీకొని ఇద్దరూ అక్కడే చనిపోయారు. రాము లేచి చూస్తే నరకంలో ఉన్నాడు. కానీ రాజు మాత్రం స్వర్గంలో దేవునితో పాటు విందు భోజనం తింటూ కనిపించాడు. రాము కోపంతో దేవుని చూసి, నేను నా జీవితం అంతా నిన్ను ప్రార్థించాను, కానీ నన్ను మాత్రం నరకంలో వేశావు. వాడు దొంగతనం చేసేవాడు, వాడు మాత్రం స్వర్గంలో ఎలా అని అడిగాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, ఇతను అన్ని వదిలేసి నా కోసం వచ్చాడు, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు అందుకే అన్నాడు. అందుకే నిజాయితీగా ఉంటే ఏదైనా దొరుకుతుంది అంటారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.